హాయ్ ఫ్రెండ్స్, బిగ్ బాస్ సీజన్ 9 డే 26 ఎపిసోడ్ 27 అన్నమాట. నిన్న నైట్ పెట్టలేకపోయినా ఇప్పుడు పెడుతున్నాను. ఓవరాల్గా జరిగిన దాంట్లో ఫస్ట్ సంజన గారు గుడ్లు దొంగతనము చేశారన్నమాట. నాకు అది అస్సలు నచ్చలేదు. దొంగతనం చేసి దాచిపెట్టిన ఒక అర్థం ఉంది, కానీ దొంగతనం చేసే 7 గుడ్లు తనే తినేయడం అనేది చాలా తప్పు. ఎందుకంటే ఇప్పుడు పోపు ఇయ్యలేదని తనుజాని అన్ని మాటలని ఆకలేస్తుంది, మనిషికి ఫుడ్ పెట్టాలి అది ఇదని అన్ని మాటలన్న మనిషి వాళ్ళు గుడ్లు వేడి పెట్టుకొని అన్నం తినేటప్పుడు తినాలని ఉంచుకున్న గుడ్లను ఒక్క మనిషే 7 గుడ్లు తినేయడం చాలా తప్పు. కనీసం దాన్ని దాచిపెట్టి తర్వాత వచ్చి ఇదిగో నేను ఇలా దాచిపెట్టాను ఊరిక కామెడీగా అని చెప్పి ఇచ్చిన ఒక అర్థం లేదు. కానీ తినేసి కావాలని ఒక పెద్ద గొడవ చేయాలని చెప్పి అలా తినడం అనేది చాలా తప్పు. దీన్ని నాగార్జున గారు చూపించి వీకెండ్లో దొంగ ఉన్నాడు జాతని వేయాలి బోర్డు, ప్లస్ తనని జైల్లో కూడా పెట్టాలి. నాగార్జున గారు సీరియస్గా వార్నింగ్ కూడా ఇవ్వాలి. లేకపోతే ఇలాగే కంటిన్యూ చేస్తే అది బిగ్ బాస్ షో ఏంది, అది ఇంకా అంతేనా? సంజన గారిది దొంగతనాలు తప్ప ఇంకా తను ఏమీ చేయలేదు, ఒక టాస్క్ ఆడలేదు, ఏం ఆడలేదు. శ్రీజ కష్టపడి ఆడి కెప్టెన్ని చేసింది తప్ప, లేకపోతే ఆమె కెప్టెన్ కూడా అవ్వలేదు, కెప్టెన్ కండక్టర్ కూడా అవ్వలేకపోతే తను. కనీసం ఆ సీజ సహాయం చేస్తే సీజకి రిటర్న్ సహాయం కూడా చేయకుండా నేను నిన్ను నామినేషన్లో సేవ్ చేసినాగా అంట. చాలా కన్నింగ్. నాకైతే ఈరోజు సంజన గారు అస్సలు నచ్చలేదు. ఇంకా తర్వాత వచ్చి మెయిన్ టాస్క్. ఇక్కడ రీతు చౌదరి తప్పు ఉందా అంటే ప్రోమో చూస్తే తప్పు ఉంది అనిపిస్తుంది, కానీ లైవ్ చూస్తే లైవ్లో డిస్కషన్లో కళ్యాణ్ అంటాడు, నాకు ఈ హౌస్లో నన్ను ఎవరు వచ్చినా ఫస్టే పీకేస్తారు, నన్ను కెప్టెన్ కంటెండెన్స్ పీకేస్తాడు, నేను దానికి రెడీగా ఉన్నా, ఒక శ్రీజ తప్ప నన్ను అందరూ పీకేస్తారు, నన్ను తీసేయాలని చూస్తారు అని అన్నాడు కళ్యాణ్. అంటే కళ్యాణ్కి తెలుసు పవన్ వస్తే తీసేస్తాడని. ఎందుకంటే అక్కడ రీతు ముందు పవన్ పేరు చెప్పడు, పవన్ వచ్చినా కూడా తీసేస్తాడని చెప్పి ఇండైరెక్ట్గా చెప్తాడు. ఎందుకంటే శ్రీజ ఒక్కటే నాకు సపోర్ట్ చేస్తుంది, ఇంకెవ్వరు సపోర్ట్ చేయడు. అంటే నీకు ముందే తెలిసినప్పుడు పవన్ వస్తాడు, అక్కడ తనుజ చెప్తుంది, అది పోడియం ఉంటుంది కదా, దాన్ని బ్లూ దాంట్లో పెడితే ఇంకా ఎలిమినేట్ చేయడానికి లేదు. డెమోన్ పవన్ ఎలిమినేట్ చేయడానికి లేదు, ఇంకా తను వేస్ట్, ఇంకా తను ఇంకో రౌండ్ రాలేడు, ప్లస్ ఆ రౌండ్ కూడా తను ఎవరిని ఎలిమినేట్ చేయలేడు. తనుజ అక్కడ క్లియర్గా చెప్తుంటుంది సంచాలకు, పోయి పెట్టండి, లాగండి, ఎందుకు మీరు అందరు కూర్చున్నారు అని. తర్వాత లైవ్లో చూపిస్తాడు. తనుజ అడుగుతుంది ఒకసారి వచ్చి, ఒక్కసారి నేను ఒక క్వశ్చన్ ఉంది, డౌట్ ఉంది, మీరు ఎందుకు ఈ నలుగురు తీయకుండా ఇక్కడే ఉంచారు అంటే, మాకు పవన్ మీద నమ్మకం ఉందంటే, ఏం నమ్మకం ఉంది? నలుగురిలో ఎవరినొకరిని పవన్ తీసేయాలి కదా, ఏం మీ నలుగురిని తీయకుండా ఉంటాడా అని క్వశ్చన్ చేస్తుంది. ఎపిసోడ్లో అది చూపించలే, లైవ్లో చూపించారు. లేదు నమ్మకం ఉందంటే, ఏం నమ్మకం ఉంది? తను రూల్ ప్రకారం వచ్చినప్పుడు ఎవరో ఒకరిని తీసేయాలి. తను ఇప్పుడు నలుగురు కదల్చకుండా అక్కడే ఉంచితే అటు ఇటు లాగాలి కదా, దాన్ని లాగి అక్కడ తీసుకుపోవాలి కదా. ఇక్కడ నాకైతే పవన్ కళ్యాణ్ది మిస్టేక్ ఉంది, పవన్ని నమ్మడం పవన్ కళ్యాణ్ తప్పే. తర్వాత తనుజ కూడా క్లియర్ కూర్చొని ఉన్నప్పుడు అడుగుతుంది, ఇప్పుడు ఒకవేళ లాస్ట్లో రీతు నువ్వు ఉంటే డిమాండ్ పవన్ వచ్చి ఎవరిని సేవ్ చేస్తాడంటే రీతుని అంటే కదా, తెలుసు కదా, నీకు క్లారిటీ ఉంది కదా రీతుకి సపోర్ట్ చేస్తాడని. అప్పుడు ఎలా నమ్మినావు అంటే, ఇక్కడ నలుగురు ఉన్నాం కదా అంటే, నువ్వేమన్నా మైండ్ ఉందా? నలుగురు ఉంటేనే ఏమి, ఎవరుంటేనేమి, పవన్ ఎవరు స్ట్రాంగ్ ఉంటే వాళ్ళనే తీసేస్తాడు, ఎవరు అడ్డుంటే వాళ్ళనే కదా తీసేసేది అంటే, లేదు నేను అనుకోలే, ఏమన్నా చిన్న పిల్లోడా పవన్ రీజన్. అక్కడ తనుజ క్లియర్గా సైగలు చేస్తుంది, సంచాలకుగా చెప్తుంటుంది, అటు జరపాలి. బిగ్ బాస్ చెప్తాడు, ఒకవేళ మీరు ఎలిమినేట్ అవ్వకుండా ఉండాలంటే నలుగురు, అది రెడ్లో ఉన్నదాన్ని బ్లూలో పెట్టాలా, ఎందుకంటే వచ్చే పర్సన్ మీద మీకు నన్ను తీసేస్తాడని. అలా చేసి మిస్టేక్. తర్వాత శ్రీజ కూడా ఇక్కడ మిస్టేక్ చేస్తుంది. సంజన గారితో ఏమంటుంది, నేను పక్కా ఇంతకుముందు ఇమాన్యుల్ తీద్దాం అనుకున్నా, కానీ పక్కా ఇప్పుడు రీతు చౌదరిని తీసేస్తాను అంటే ఇమాన్యుల్ అమ్మయ్య అనుకుంటాడు. ఎందుకంటే తను అడుగుతాడు అందరినీ, ఎవరు హెల్ప్ చేయరు ఒక సంజన తప్ప. అడిగితే అక్కడ సంజన కూడా అమ్మాయి సీజ హెల్ప్ చేస్తుంది, వాళ్ళు కావాలని ఉరకరు అంతగా. సీజ వెళ్ళి అక్కడ మాట మార్చేసి, లేదు చిన్న కోపానికి అని చెప్పి ఇమాన్యుల్ తీసేస్తుంది. అక్కడ సంజనకు కోపం వస్తుంది. అక్కడ అడుగుతుంది, మనకు లైవ్లో చూపించాడు, ఎపిసోడ్లో అది కట్ చేశాడు, అది కానీ వేస్తుంటే శ్రీజకు నెగిటివ్ అయ్యేది. నువ్వు ఇమాన్యుల్ రీతుని తీసేస్తా అన్నందుకే కదా మేము ఉరక్కుండా నిన్ను పంపించింది, లేకపోతే మేమే వెళ్ళి తీసుకుంటాం వాళ్ళు ఎందుకు మాట మార్చాడు అంటే, లేదు నేను అలా అనలేదు, నేను స్టేజ్ మీద చెప్పినట్టు. స్టేజ్ మీద నేను చెప్పేది ముందు చెప్పాలి కదా. అయినా ఆయన ఎందు ఒక్కరోజు కెప్టెనే కదా. ఇక్కడ సీజర్ తప్పుంది. ఇంకా లాస్ట్లో ఇలా మధ్యలో బర్నీ గారిని అడిగితే బర్నీ గారిని నేను చెయ్యను, ఓన్లీ రామ్కి హెల్ప్ చేస్తా అంటాడు. లాస్ట్లో అయితే రీతు చౌదరి రామరాథుడు ఆడతాడు గేమ్ చూడప్ప, రియల్ చాలా బాగా ఆడారు. ఈ గేమ్ ఏదో ఫస్ట్ నుంచి వీళ్ళు నలుగురు ఆడుంటే పక్క బాగుండేది. చాలా బాగా ఆడతారు అస్సలు. కొబ్బా ఇద్దరు చాలా కష్టపడతారు, ఎంత లాక్కుంటారు ఎంత చేస్తారు. ఇంకా లాస్ట్కి ఓడిపోతారు. రీతు చౌదరిని తీసేసి ఇది రామరాథుడిని అయితే కెప్టెన్ని చేస్తాడు. ఆ తర్వాత ఇంకా కళ్యాణ్ అలగడం ఇవన్నీ నాకైతే కొంచెం ఆల్రెడీ కళ్యాణ్ చెప్పాడు కదా బాత్రూంలో, నేను
నాకు ఓన్లీ సీజానే సపోర్ట్ చేస్తుంది. ఇంకా చెప్పినాక కూడా ఎందుకు అడగడం అని అనిపించింది. ఓవరాల్గా ఇదే జరిగిన తర్వాత ప్రమోషన్స్ ఇంకా నైట్ మాట్లాడుకుంటూ తనుజ, ఇమాన్యుల్, బన్నీ గారి మీద ఇలా తను ఫస్ట్లో మాటిస్తాడు అన్నమాట రీతు చౌదరికి హెల్ప్ చేస్తా అని. కానీ వచ్చి నేను ఎప్పుడైనా హెల్ప్ చేస్తా అంటే చేసే టైం ఇప్పుడు హెల్ప్ చేయాలి. కానీ నాకు రామరాతో కాలు పట్టుకున్నానంటే లైవ్లో తనుజ కూడా అంటే నేను కూడా కాలు పట్టుకోమంటావా అని అంటది. అది ఎపిసోడ్లో వేయలేదు, ఎందుకంటే తనుజ రీతి కోసం బాగా సపోర్ట్ చేసింది, చాలా అడిగింది బన్నీ కానీ కొన్నిసార్లు డిమాండ్ చేసింది, అలిగింది కానీ రీతు చౌదరి కోసం అయితే స్టాండ్ అయితే తీసుకుంది. కానీ ఎటువంటి లాభం లేకపోయింది. ఓవరాల్గా అయితే నాకైతే పవన్ కళ్యాణ్ కొంచెం ఓవర్గా థింక్ చేశాడు అనిపించింది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఫస్టే చెప్పాడు నాకు శ్రీజ తప్ప ఎవరు హెల్ప్ చేయాలని. అలాగే ఈరోజు ఎలిమినేట్ అయిన పర్సన్ కూడా వచ్చి మాస్క్ మ్యాన్ గారు అయితే ఎలిమినేట్ అయిపోయారు. ఈ అప్డేట్ ఆల్రెడీ స్టోరీలో పెట్టాను, ఇప్పుడు రివ్యూలో కూడా పెడుతున్నా. మాస్క్ మ్యాన్ అయితే ఎలిమినేట్ అయిపోయాడు, ఆయన ఓటింగ్లో చివరిలో ఉన్నారు. మీలో మాస్క్ మ్యాన్ ఎలిమినేషన్ కరెక్టా రాంగా అనిపించింది అనేది కూడా కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్. అలాగే ఇలాంటి బిగ్ బాస్ రివ్యూస్ కావాలనుకుంటే నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. బాయ్.